మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో నరరూప రాక్షసుడు రెచ్చిపోయాడు. ఒకే ఒక్క రాత్రి ఏకంగా 6గురిని నరికి చంపేసిన ఘోర ఉన్మాదం ఇది. పోక్సో కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన ఒక కిరాతకుడు కక్షతో రగిలిపోతూ 5గురు ఆడవాళ్లను చిన్నారులను కడతీర్చాడు. కన్నబిడ్డలు భార్య అని కూడా చూడకుండా ప్రాణాలు తీసేశాడు. ఈ దారుణ మారణకాండతో షాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరుగుతుందో తెలియక చుట్టుపక్కల జనాలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిపై మే నెలలో ఓ మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు ఫైల్ అయింది. జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్పై బయటకొచ్చాడు. తనపై కేసు పెట్టారనే కోపంతో శుక్రవారం రాత్రి 11 గంటల టైంలో బాలిక ఇంటికి కత్తి పట్టుకెళ్లాడు. అక్కడ బాలిక తల్లిని నానమ్మను నరికి చంపిన ఉన్మాది ఆ తర్వాత బాలికను నగర్కుంట చెరువు దగ్గరున్న పొలాల్లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా తన ఇంటికెళ్లి నిద్రపోతున్న భార్య సరితను 2 కన్నపిల్లలను కూడా నరికి చంపేశాడు. అయితే ఈ దుర్మార్గుడు 6గురిని చంపేసిన తర్వాత ఏకంగా వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేశాడు. నేను 6గురిని చంపేశాను, నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు మ్యాటర్ చెప్పారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీలను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. వాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎక్కడైనా దాక్కున్నాడా అనే కోణంలో నిందితుడి కోసం పోలీసులు 7 టీమ్స్గా విడిపోయి వేట కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘోరం జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికంగా గొడవ జరుగుతోంది. మే నెలలో బాలిక తల్లి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కేవలం 7 ఏళ్లలోపు శిక్ష పడే చిన్న సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్లే నిందితుడికి కేవలం 20,000 రూపాయల పూచికత్తుతో 2 నెలల్లోనే బెయిల్ వచ్చేసింది. అంత పెద్ద కేసులో నిందితుడు ఇంత ఈజీగా బయటకొచ్చి ఇంతటి నరమేధానికి తెగబడడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను ఫ్యాడ్ చూశాను. మీరు రాశారు, ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాడు. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది, ఆయనకి చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉందో 13-14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో లెస్ దెన్ 7 years ఉంది. మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. లెస్ దెన్ 7 years ఉన్నప్పుడు జడ్జ్ గారు తీసుకోరు. అదే వెరిఫై చేయాలి.